దయగలిగిన ద్రాక్ష చెట్టు, దాహంతో ఉన్న నక్క. అది ఒక ప్రశాంతమైన అడవి. ఆ అడవి చుట్టూ ఎత్తైన కొండలు, ఆకుపచ్చని లోయలు ఉన్నాయి. ఆ అడవిలో రకరకాలైన పండ్ల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక తెలివైన నక్క చిన్నగా ఆ అడవిలో తోక ఊపుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంది. ఆ వెళ్ళే మార్గంలో ఆ నక్కకి ఒక ద్రాక్ష పళ్ళ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టులో ఒక చిన్నదైన ఒక ఒంటరి ద్రాక్ష పండు తక్కువ ఎత్తు నుండి వేలాడుతూ గాలిలో ఊగుతూ ఉంటుంది. ఆ ద్రాక్ష పండు మొక్క పైభాగం మెరుస్తూ, దాని ముఖం మాత్రం బాధగా ఉంటుంది. ఆ బాధలో అది నేల వైపు చూస్తూ ఉంటుంది. ఈ చిత్రాన్ని చూసిన నక్క తన తోకను చుట్టుకొని ఆ ద్రాక్ష పండు వైపు నిశ్శబ్దంగా దానిని చూస్తూ ఉంటుంది. ఆ నక్క కళ్ళల్లో జాలి, దయ కనిపిస్తున్నాయి. ఇలా నక్కను చూడటం ఆ ద్రాక్ష పండు చూసింది. ఆ ద్రాక్ష పండు సందేహంతో మరియు ఆసక్తిగా నక్క వైపు తిరిగి చూసింది. ఈ విధంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆ లోయ మొత్తం ఎండిపోయింది. చెట్లన్నీ పచ్చగా ఉండే ఆ తోట మొత్తం ఎర్రగా ఎండిపోయింది. మొక్కలన్నీ వంగిపోయాయి. నీటి కోసం ఆ నక్క వెతకని ప్రదేశం అంటూ లేదు. దాని తోక ముడుచుకుపోయింది. నక్క కళ్ళు బయటికి వచ్చాయి. కాసేపటికి అటు ఇటు తిరిగి అలసిపోయిన నక్క చివరికి వచ్చి అదే ద్రాక్ష చెట్టు కింద సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహ లేకుండా పడిపోవటం ఆ ద్రాక్ష పండు చెట్టు పైనుండి చూడసాగింది. ఇదంతా చూసిన ద్రాక్ష పండు పైనుండి దిగులుగా పాపం ఆ నక్క వైపు చూస్తూ ఉంది. ఆ సొమ్మసిల్లిన నక్క ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పైనుంచి చూస్తున్న ద్రాక్ష పండు పాపం ఈ నక్కకు నేను ఎలాగైనా సహాయం చేయాలని నిశ్చయించుకుంటుంది. ఈ లోపు నక్కకు కాస్త స్పృహ వచ్చింది. దాని తలపైన తనని చూస్తున్న ద్రాక్ష పండుని చూసింది. వెంటనే తన గోళ్ళల్లో ఆ ద్రాక్ష పండును లాగి దాని పదునైన గోళ్ళతో కుచ్చి రసాన్ని తీసుకుని తాగుతుంది. ఇదంతా చూస్తున్న ద్రాక్ష పండు మొహం గర్వంగా వెలిగిపోతూ ఉంటుంది. దాని రసం దాని మొహం లాగానే కాంతివంతంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. చివరికి నక్క ఆ రసం తాగి దాని దాహాన్ని తీర్చుకుంటుంది. దాని మునుపటి శక్తిని తిరిగి మళ్ళీ పొందుతుంది. ఈ విధంగా నక్క నడుస్తూ చుట్టూ ఉన్న ఎండిపోయిన ప్రదేశాన్ని చూస్తూ ముందుకు పోతూ ఉంటుంది. ఈలోగా ఆ లోయ మొత్తం తిరిగి పచ్చగా మారసాగింది. ఎండిపోయిన గడ్డి మరియు చెట్లు కూడా పచ్చగా మెరవసాగాయి. చిన్నగా వర్షం పడటం ప్రారంభమవుతుంది. ఈలోగా చుట్టూ ఉన్న అన్ని రకాల అడవి జంతువులు మరియు పక్షులు చెట్ల వెనక నుండి ఆ ద్రాక్ష పండు చేసే మేలును గురించి ముచ్చటించుకుంటూ ఉంటాయి. దీనిని మధ్యలో ఉన్న నక్క గమనిస్తుంది. నక్క దగ్గరకు వచ్చి ద్రాక్ష పండు యొక్క దయాగుణాన్ని వివరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ ద్రాక్ష పండు యొక్క గాలిలోనికి లేచి గర్వంగా చూడసాగింది. ఆ ద్రాక్ష పండు మెలమెలా మెరవసాగింది. అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిన నక్క మళ్ళీ తిరిగి వచ్చి ఆ ద్రాక్ష పండు చెట్టు కింద కూర్చుంటుంది. ఆ ద్రాక్ష పండుని కృతజ్ఞతతో చూడసాగింది. ఇది అంతా చూస్తున్న ద్రాక్ష పండు నక్క వైపు చూసి నవ్వుతూ తన ప్రయోజనాన్ని కనుగొన్నందుకు సంతోషిస్తుంది. చుట్టుపక్కల జంతువులన్నీ ఆ ద్రాక్ష చెట్టు చుట్టూ చేరి ఆ ద్రాక్ష పండు యొక్క సహాయం మరియు ద్రాక్ష పండు యొక్క దయాగుణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా దూరంగా ఉన్న ఆ నక్క చూస్తూ తన యొక్క కొత్త స్నేహితుడు ఆ లోయకు వీరుడు అయినట్లు సగర్వంగా తన దారికి తిరిగి వెళ్ళసాగింది. ఈ కథ ద్వారా ఎదుటివారికి సహాయం చేయడం మరియు ఆ చేసిన సహాయానికి తిరిగి ఏమీ ఆశించకపోవడం జీవుల యొక్క ధర్మం.